యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. నా సహోదరులారా, మహిమా స్వరూపేగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకడి. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకునే ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క ఆత్మ సహాయం కొరకై. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మరొకసారి మీ సన్నిధికి వచ్చి హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తోత్రాలు సమర్పిస్తున్నాం. మీరు ఎంతగానో మమ్మను ప్రేమించారు. మీరు ప్రేమించిన విధానము చూడగా ఏ మంచి వారము కాదు, చెడిపోయిన వారం, నీ సన్నిధికి రాతగని వారం, దౌర్భాగ్యులైన మమ్మును మీ కలవరి బలియాగము చేత మీ కుమారుడైన యేసుక్రీస్తు రాక ద్వారా ఆ శిక్ష నుండి, మరణం నుండి తప్పించి మాకిచ్చిన నిత్య జీవమునకై కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా, ఈవేళ ఈ బైబిల్ స్టడీకి మనం తీసుకుని వచ్చిన విధానమునకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిలబడిన దాసుని జ్ఞాపకం చేసుకండి. మీ ఆత్మ ద్వారా నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన మీ ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకండి. నైనా వారిని ఆత్మీయంగా, భౌతికంగా వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. లేఖన భాగములు దాసుని కూడి వచ్చిన సంఘమును మీ కనికరంగల హస్తములకు అప్పగిస్తున్నాం. ఈ దాసుని మరుగు చేయండి. మీరే మాట్లాడి మహిమా ప్రభావాలు పొందుమని ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనము చదువుకున్నాం. చదవబడిన లేఖనాలు అనేక మారులు చదువుకున్నాం. దైవ సేవకులు అందిస్తూ ఉండగా మనం విన్నాం. మరొకసారి మనస్సు కలిగి దేవుని మాటలు ఆలకించాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. ఈ మొదటి 13 వచనాలలో పక్షపాతము లేకుండా మన తోటి వారి పట్ల ఎలాంటి ప్రేమను చూపాలో తెలియచేస్తున్నాడు. పక్షపాతము లేని విశ్వాసం మన సహోదరుల పట్ల మొదటి 13 వచనాలలో మనము గమనిస్తూ ఉన్నాం. 14 నుండి 26 వచనాలలో మన యొక్క ఆత్మీయ జీవితములో విశ్వాసము కలిగి ఉండకపోతే, క్రియలు కలిగి ఉండకపోతే నిష్ప్రయోజనమని చెబుతున్నాడు. విశ్వాసము, క్రియలు కలిగి ఉండకపోతే
నిష్ప్రయోజనము. ఈ లేఖన భాగాలలో 2వ అధ్యాయములో ప్రాముఖ్యంగా ఒక పేరు పెట్టుకోవచ్చు. సత్యమును అనుసరించువాడుగా ఉండాలి. సత్యమును అనుసరించువాడుగా ఉండాలి. 2వ అధ్యాయ అనుబంధం 1వ అధ్యాయం 25-27 వచనాలకు సంబంధం ఉంది. 1వ అధ్యాయ అనుబంధం 25-27 వచనములలో 2వ అధ్యాయానికి చాలా అనుబంధం ఉంది. ప్రత్యేకంగా 27 వచనములు, 26-27 వచనాలలో విశ్వాసి ఎలాగున తన సహోదరుల పట్ల, పేదల పట్ల ఎట్టి విశ్వాస హృదయాన్ని కలిగి ఉండాలో అక్కడ తెలియచేస్తున్నాడు. మనం 27వ వచనములో కొన్ని విషయాలు 1వ అధ్యాయములో నేర్చుకున్నాం. అంటే భక్తి కలిగిన హృదయం విశేషంగా అది ఎలాంటిదై ఉన్నది గమనిస్తే, ఎవరైతే 1వ అధ్యాయం 27 వచ్చిన అనుభవాన్ని కలిగి ఉంటారో వారి హృదయం నిజముగా భక్తి కలిగి ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయంలో గమనిస్తూ ఉండగా క్రియలలో మనము ఎలాగున ధన్యులము కాగలము. ఈ 2వ అధ్యాయంలో క్రియలలో ధన్యులు కావాలని రుజువు చేస్తుంది. విశ్వసించిన మనము మన క్రియల ద్వారా ధన్యులము కావాలి. అందుకే 2వ అధ్యాయం 13 వచనాలలో 4 ప్రాముఖ్యమైన భాగాలు కనబడుతున్నాయి. ఒక భాగాన్ని మనం గమనిస్తూ ఉండగా ప్రత్యేకంగా 4 వచనాలలో దేవుని మహిమను గూర్చి చూడగలం. 4 వచనాలలో దేవుని మహిమను గూర్చి మనము చూడగలం. 5-7 వచనాలలో కృపగల దేవుడు కనబడుతున్నాడు. కృపగల దేవుడు, ఆయన దైవత్వం. 5-7 వచనాలలో కృపగల దేవుడు అనగా ఆయన దైవత్వము కనబడుతుంది. 8-11 వచనాలలో దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం అంటే ఆజ్ఞ అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 12-13 వచనాలలో తీర్పు తీర్చు దేవుడు, తీర్పు తీర్చు దేవుడు. ఈ మాట గమనించాలి. తీర్పు తీర్చువాడు దేవుడే, కానీ ఇక ఎవరు కూడా తీర్పు తీర్చడానికి వెళ్ళకూడదు. ఆ మాట మన మనసులో ఉంచుకుందాం. ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్, దేవుడు తీర్పు తీర్చువాడు. సరే ప్రియులారా, 2వ అధ్యాయం 1వ వచనములో ఆయన మహిమను గురించి పరిచయం చేస్తున్నాడు. నా సహోదరులారా, మహిమా స్వరూపకు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. ప్రాక్టికల్ లైఫ్ ఎలాగున రుజువు చేస్తుందంటే మన విశ్వాసమును బట్టి, మన క్రియలను బట్టి, మన వ్యక్తిగత జీవితం అది క్రీస్తు జీవితముగా ఉన్నప్పుడు, మనం క్రీస్తు వలె క్రియలు కలిగిన వారమై ఉన్నప్పుడు మన వ్యక్తిగత జీవితమే రుజువు చేస్తుంది మన విశ్వాసకి తగిన జీవితాన్ని. ఇక్కడ అపొస్తలుడైన యాకోబు గారు ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో తెలియచేస్తున్నాడు. ఆయన మహిమాస్వరూపకు దేవుడని గమనించాలి. సాయంకాలం ప్రభువు పిల్లలుగా మన దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన మహిమాస్వరూపి. మహిమాస్వరూపి అనగానే స్పష్టముగా మనకు అర్థమవుతున్న భావం ఏంటంటే ఆయన యందు పాపము లేనివాడని మనకు రుజువవుతుంది. ఆయన దైవ స్వరూపము కలిగిన వాడు, ప్రేమ స్వరూపము కలిగిన వాడు. ఆయన మహిమాస్వరూపి, ప్రేమాస్వరూపి. అందుకే ఆయన దేవుడు.
అపొస్తలుడైన యాకోబు గారు యేసుక్రీస్తు ప్రభును ఆయన దేవుడిని మరొకసారి పరిచయం చేస్తున్నాడు. దేవుని గ్రంథములో మన పితరుడైన అబ్రహాముకు కూడా ఆయన ప్రత్యక్షతను గురించి యవనుడైన స్టెఫెన్ తెలియచేస్తున్నాడు. చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం దయతో 2వ వచనం. 7వ అధ్యాయం 2వ వచనం. స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో మహిమల దేవుడు ప్రత్యక్షత. లేఖనాలు గమనిస్తూ ఉండగా అబ్రహామునకు మహిమల దేవుని యొక్క ప్రత్యక్షత. మహిమల దేవుడు అబ్రహామునకు ఎందుకు ప్రత్యక్షమయ్యాడో మనకు అర్థమవుతుంది. ఒక మహిమ లేని అబ్రహామునకు మహిమ ఇవ్వడానికై మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ భాగములో ఆయన మహిమ కలిగిన వాడని యాకోబు పరిచయం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరనగా ఆయన మహిమాస్వరూపి, ఆయన మహిమ కలిగిన దేవుడు అనగా అబ్రహామునకు మహిమల దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు గమనిస్తే, మహిమను ఇవ్వడానికి. వాస్తవంగా అబ్రహాము ఆయన కల్దీయ దేశములో ఉన్నప్పుడు, ఊరనే గ్రామములో ఉన్నప్పుడు యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం ప్రకారం విగ్రహారాధికుడుగా ఉన్నాడు. ఆయన ఒక అన్యుడుగా ఉన్నాడు, దేవుడు లేనివాడుగా ఉన్నాడు, మహిమ లేనివాడుగా ఉన్నాడు. అబ్రహాముకు మహిమ ఇవ్వడానికై మహిమల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సాయంకాలము గమనిస్తే నిజముగా మహిమ కలిగిన దేవుడు అనే మాట చూస్తున్నాం, మహిమ లేని మనుషుని చూస్తున్నాం. మరి మహిమ లేనివాడు అబ్రహామేనని గమనిస్తే తెలిసిన మాటలే కావచ్చు. దైవ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఒక మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇక్కడ గమనిస్తూ ఉండగా మహిమాస్వరూపిని పరిచయం చేశాడు. నా సహోదరులారా, మహిమాస్వరూపము మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అన్నాడు. ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన మహిమ కలిగిన వాడు అనగా ఆయన పరిశుద్ధత కలిగిన వాడు, ఆయన పాపము లేని మహనీయుడు. అయితే సర్వ ప్రపంచములో మనుషులందరూ పాపులనే గమనిస్తున్నాం. ఆ మాట చాలాసార్లు మనం ఎరుగుతాం. ఆదిలో మానవుడు ఎలా ఉన్నాడు? ప్రారంభములో ఆది మానవుడు, ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు గమనిస్తే అతడు మహిమా రూపము కలిగిన వాడుగా కనబడుతున్నాడు. దేవుడు మహిమా స్వరూపము కలిగిన వాడు. 26, 27 వచనాలలో మన రూపములో చేద్దాము అన్నాడు. త్రిత్వములో ఉన్న దేవుడు. ఆది మానవుడు ప్రారంభములో మహిమ కలిగిన వాడుగా, ఆ మహిమా రూపము కలిగిన వాడుగా లేఖనాలలో గమనిస్తున్నాం. అయితే ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయములో 2వ అధ్యాయములో గమనిస్తే ఆదాము ఆయన మహిమా రూపము కలిగిన వాడుగా ఉన్నాడు. అంటే దేవుడు కలిగిన మనుష్యుడు. ఆ మనుష్యుడు దేవుని కంటే కొంచెం తక్కువగా ఉన్నది వాస్తవమే, కానీ ప్రారంభములో పాపము లేనివాడుగా కనబడుతున్నాడు. ప్రారంభములో అతడు మహిమ కలిగిన వాడుగా కనబడుతున్నాడు, పవిత్రత కలిగిన వాడుగా కనబడుతున్నాడు. అయితే 3వ అధ్యాయానికి మనం గమనించగా 2వ అధ్యాయం మొదటి 2 అధ్యాయాలలో దేవుడు ఒక షరతు పెట్టాడు. అయితే 3వ అధ్యాయానికి రాగానే మొదటి 6 వచనాలలో ఈ మహిమ కలిగిన మానవుడు పతనమై ఉన్నట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. నాయకత్వంలో ఓటమి చెందాడు,
పాపానికి బానిసయ్యాడు. దేవుడు లేని మనుష్యుడుగా చేయబడి ఉన్నట్టుగా లేఖనాలలో మనము గమనిస్తున్నాం. అలాగైతే ఆదికాండం 5:3 చదువుతూ ఉండగా ప్రపంచములో ఉన్న మనుషులందరూ కూడా మహిమ లేని వారు, దేవుడు లేని మనుషులు. ఏ మాట మనం గమనించాలి. అందుకోసమే ఆ మహిమాస్వరూపైన ప్రభు అయిన క్రీస్తు లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని అపొస్తలుడైన యాకోబు మరొకసారి పరిచయం చేస్తున్నాడు. మహిమ లేని మానవుని దేవునితో కలపడానికై ఆయన ప్రత్యక్షత. ఆయన మహిమ కలిగిన వాడు, ఆయన పవిత్రత కలిగిన వాడు, ఆ నిష్కలంకుడైన వాడు. మొదటి యోహాను మనం అనేక సార్లు చదువుతాం. 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు స్పష్టంగా చదివితే 5వ వచనములో ఆయన యందు పాపము లేదు అనే మాట కనబడుతుంది. అందుకే దేవుడు అనగా మహిమా స్వరూపి, అనగా పాపము లేని మహనీయుడుని గమనించాలి. ఆయన మానవుల లాంటి వాడు కాదు అని ఇక్కడ రుజువవుతుంది. కాబట్టి దైవత్వానికి, దేవునికి, మానవునికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఆయన దేవుడు మానవుడయ్యాడు. నిజముగా ఆయన యందు పాపము లేదు. బైబిల్ గ్రంథములో మనం గమనిస్తే ప్రపంచ చరిత్రలో ఇక ఎక్కడికి వెళ్ళినా ప్రతి మనుషుడు పాపములో ఉన్నట్టు దైవ గ్రంథము చెబుతుంది. 50వ కీర్తన 5వ చరణములో దావీదు, నా తల్లి నేను పాపములో పుట్టాను. కాబట్టి లోకములో మనుషులందరూ కూడా దేవుడు లేని ప్రజలే. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా పాపులే. ఆ మహిమ కలిగిన దేవుని రాక నాడు నన్ను నిన్ను పరిశుద్ధులుగా చేసింది. నాడు నన్ను నిన్ను నీతిమంతులుగా చేసింది. నాడు నన్ను నిన్ను విశ్వాస జీవితానికి నడిపించింది. ఈవేళ మనకు ఒక విశ్వాసులు, నీతిమంతులు, పరిశుద్ధులు, క్రైస్తవులు అనే వాక్యం ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఆ భాగ్యాన్ని మనం పొందాం. అందుకే నా సహోదరులారా, మహిమా స్వరూప ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మహిమనగా దేవుడు, ఆ దేవుడు ఎవరనగా ప్రభు అయిన యేసుక్రీస్తే. ఒక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఆ మహిమ కలిగిన వాడు, ఆ పరిశుద్ధత కలిగిన వాడు, ఆ విమోచకుడు, ఆ మహిమాస్వరూపి ప్రభు అయిన క్రీస్తు అని పరిపౌలు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే 2వ అధ్యాయములో ఈ మహిమనగా మన మనసులో ఉంచుకోవాలి. దేవుడు సువార్త సందేశానికి వెళ్ళేటప్పుడు దాని గురించి మనం వేరే కోణములో ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని తెలియచేస్తున్నాడు. విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. ఈ మాట గమనించాలి. పోయినసారి కూడా 1వ అధ్యాయాన్ని పరిచయం చేసేటప్పుడు మన విశ్వాసం మోమాటము లేనిదిగా ఉండాలి అని నేర్చుకున్నాం. మరి దాన్ని పదే పదే తెలియచేయడం లేదు. కానీ ఒక విశ్వాసి తన జీవితంలో క్రియలు కలిగిన వాడుగా కనబడాలి. తన తోటి సహోదరి పట్ల, తన తోటి సోదరి పట్ల ఆ క్రియలు కలిగిన విశ్వాసాన్ని రుజువు చేయాలి. అప్పుడే సత్యమును అనుసరించి నడిచేవాడుగా కనబడగలడు. చాలామంది దైవభక్తి కలిగిన వారుగా కనబడుతున్నారు, విశ్వాస గృహమునకు చెందిన వారుగా కనబడుతున్నారు. కానీ వారి జీవితాలలో క్రియలు కనబడవు. కొన్ని మార్లు విశ్వాసం ఉన్నది, క్రియలు లేవు. భక్తి వేరు, క్రియలు వేరు. ఈ మాట గమనించాలి కదండి. దేవుని పట్ల భక్తి కలిగి ఉండడం వేరు, క్రియలు కలిగి ఉండడం వేరు. మరొకసారి ఆ మాట
మొదటి అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనాన్ని చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట కాబట్టి భక్తి వేరు, క్రియలు వేరని గమనించాలి. తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి గలవారముగా కనబడాలి. అది ఎలా సాధ్యమవుతుంది? మన దైవభక్తిని దేవుని ఎదుట ఎలాగున రుజువు చేయగలము? చాలా స్పష్టంగా 27వ వచనములో గమనిస్తూ ఉండగా, భక్తికిని క్రియలకును వ్యత్యాసం ఉన్నది. కొద్దిమంది భక్తి కలిగి జీవిస్తున్నారు, కానీ క్రియలు ఉండవు. మీరు ఎక్కడైనా వెళ్ళి చూడండి, భక్తి కలిగిన వారుగా కనబడుతారు, ప్రార్థనాపరులుగా కనబడుతారు, మంచి ప్రసంగికులుగా కనబడుతారు, కానీ వారి జీవితాలలో ప్రేమ హృదయం ఉండదు. ఒక అనాథుల పట్ల, దిక్కులేని వారి పట్ల, ఒక విధవరాలి పట్ల సహాయాన్ని ఎదురు చూస్తూ ఉన్న సమయంలో చేయగలిగిన సామర్థ్యం ఉన్న భక్తి ఉంది, కానీ ఈ పని వారు చేయలేరు. యేసుక్రీస్తు జీవితమును మన జీవితము ద్వారా రుజువు చేయాలంటే ఆయన వలె మన విశ్వాస జీవితంలో క్రియలు కలిగి ఉండాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎప్పుడైతే క్రీస్తు జీవితాన్ని ధరించుకుంటామో అప్పుడే సాధ్యమవుతుంది. అప్పుడు ధనికుడు పేదవాడు అనేది మన మనసులో ఉండదు. యేసుక్రీస్తు ప్రేమ అలాంటిది కాదు. ఆయన ప్రేమించుటలో పేదవాని పట్ల, ధనికుని పట్ల ఆయన వ్యత్యాసము చూపినవాడు కాదు. ఆయన బలిని చూడండి, సర్వ మానవాళికి తన యొక్క సమర్పణ అందరికీ, ఆయన ప్రేమ అందరికీ. ఆ ప్రేమ చేత ఆకర్షింపబడిన మనమే ఒకవేళ విశ్వాస గృహమునకు చెందిన మన సహోదరి పట్ల, మన సోదరి పట్ల సమానత్వాన్ని చూపగలమా? సన్మానించగలమా? మన తోటి వారిని గౌరవించగలమా? ఇది విశ్వాస జీవితంలో చాలాసార్లు ఓటమి చెందుతున్నాం. తేడాలు కనబడుతున్నాయి, వ్యత్యాసాలు. ఉన్నవారి పట్ల మన వైఖరి వేరు, పేదల పట్ల వేరు. మొదటి అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మరొకసారి 2వ అధ్యాయంలో చెబుతూ ఒక విశ్వాసి ఎలాగున ప్రవర్తించాలో తన తోటి విశ్వాసి ఎడల రుజువు చేశాడు. అందుకే 27వ వచనాన్ని నేను చదివిన ఉద్దేశం, భక్తి ఉన్నది కానీ క్రియలు లేవు. అందుకే 2వ అధ్యాయంలో తేల్చేశాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రేమ ఉన్నది కానీ క్రియలు లేవు, విశ్వాసం ఉన్నది కానీ క్రియలు లేవు. కొన్ని మారులు క్రియలున్నాయి, అయితే విశ్వాసము లేదు. కొన్ని మార్లు క్రియలు విశ్వాసము కలిగి ఉన్నప్పటికీ అక్కడ ప్రేమ లేనివాడుగా కనబడుతున్నాడు. ఈ విషయాన్ని దేవుని పిల్లలుగా మనం గమనించాలి. యూదా ప్రజల తీరు ఎట్లుంది? వాస్తవంగా ఈ యాకోబు ఎవరండి? బ్రదర్, సిస్టర్, భౌతికంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడే. యూదుల తీరు అలా ఉన్నది. వాళ్ళ తీరు అలా ఉన్నందుకే దేవుడు అలాంటి వాడు కాడు, ఆ మహిమా స్వరూపి. ఆయనందరినీ భాగ్యవంతులుగా చేశాడు, అందరి పరస్పరమైన పిల్లలుగా చేశాడు. తనందు విశ్వసించిన వారందరూ కూడా తనకు కుమారులే. ఈ వ్యత్యాసము చూపకూడదని రుజువు చేశాడు. ఒకసారి ప్రశ్న వేసుకుందాం, ఎన్ని మార్లు మన జీవితంలో ఈ వైఖరి మనం చూపించలేదు? కాబట్టి నీ సహోదరుల పట్ల, నీ సోదరి పట్ల
యూదుల తీరు అలా ఉండగా విశ్వసించిన మన తీరు ఎలా ఉండాలి? మన సహోదరులను మనము సన్మానించే వారముగా, మనం ప్రేమించే వారముగా, వారి యోగ్యులుగా చూసే మనస్సు మనకు ఉండాలి. ఇది మాటలు చెప్పడానికి చాలా సులువు, కానీ క్రియారూపంగా చూపించడం చాలా కష్టమండి. ఒక మాట మనము చదువుకుందాం. దేవుని గ్రంథములో చాలాసార్లు మనం చదువుకుంటూ ఉంటాం. 2వ అధ్యాయం యాకోబు పత్రిక 5వ వచనాన్ని చదవండి. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసే రాజ్యం వారసులుగా ఉండకు దేవుడు ఏర్పరచుకొనలేదా? వారు కూడా పరమందున పిల్లలే కదా, పరలోక గృహమునకు చెందిన వారే కదా. వారి ఎడల నీ వైఖరి అంటే యూదుల తీరు ఎప్పుడు కూడా అలా ఉన్నది. ఇక్కడ నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఇతరుల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి, ఇతరుల పట్ల మనం ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి. క్రీస్తు మనస్సు నిజంగా మనం కలిగి ఉంటే ఇతరుల ఎడల క్రీస్తు వలె మనం వారిని యోగ్యులుగా ఎంచగలం, ఒక తండ్రి పిల్లలమని. అందుకే యూదుల తీరు వేరు, కానీ ఈవేళ మనము ఇతరుల పట్ల ఇలాంటి స్వభావము కనుపరచకుండా, వారు మన సహోదరులు, ఒకవేళ పేదలుండొచ్చు విశ్వాసుల్లో కూడా, విశ్వాసులుగా ధనికులు ఉండొచ్చు. వీటిని బట్టి అతిశయపడకుండా, గర్వపడకుండా, మనమందరం ఒక తండ్రి పిల్లలమే. వారి ముందు కూడా పరలోక వాగ్దానం ఉన్నది. వారు దేవుని పిల్లలకు అధికారము పొందారు. వారు కూడా పరస్పర భాగ్యవంతులుగా చేయబడ్డారని మర్చిపోకూడదు. పరలోకంలో పేదలు ధనికులను తేడా ఉండదండి. ఉంటుందా? చాలాసార్లు ఈ లోకములో సంఘము పేదలకు ధనికులకు చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వారిని ప్రేమిస్తారు, గౌరవిస్తారు, వారికి స్థానము కల్పిస్తారు, వారి గొప్పగా చూస్తారు. విశ్వాస విషయంలో భాగ్యవంతుడు, విశ్వాస విషయంలో శ్రీమంతుడు, క్రీస్తు విషయంలో ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నాడు, నిష్కలంకుడుగా, పవిత్రుడుగా, యథార్థపరుడుగా, నమ్మకస్తుడుగా, ప్రార్థనాపరుడుగా క్రీస్తు మనస్సు కలిగి ఉన్నాడు. అంతరంగానికి ప్రాధాన్యత క్రీస్తు వలె మనం ఇవ్వలేకపోతున్నాం. అంటే యూదులు కానీ నేటి విశ్వాసులు కానీ బాహ్యానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆత్మీయతకు ఇవ్వడం లేదు. చాలా బాధాకరం. ఒక మాట చదువుకుందాం. నిర్గమాకాండం దేవుని గ్రంథంలో 40వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండం 40:34. ఈ కొత్త నిబంధన కాలంలో మందిరము సంఘమే. ఆయన మహిమ అందరి మీద ఉన్నది. ఇక్కడ మహిమాస్వరూపి, ఆ మహిమాస్వరూపి ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ మేఘం మన ప్రభువే. ఆ మేఘములో మహిమ ఉన్నట్టుగా, తేజస్సు ఉన్నట్టుగా, ప్రభావం ఉన్నట్టుగా గ్రంథములో చూస్తున్నాం. ఆ మందిరముతో నింపబడి ఉన్నది. మన విశ్వాస జీవితములో ఆత్మస్థాన మందిరాలలో మహిమల ప్రభువు నివసించడానికై క్రీస్తు జీవితము చాలా అవసరం. ఆయన లోపము లేని వాడని ఇక్కడ రుజువైతుంది.
ఒక విశ్వాసి మహిమ కలిగిన వాడుగా జీవించాలి, ప్రభావం కలిగిన వాడుగా జీవించాలి. అసలు మందిరములో ఆయన మహిమ, ఆయన ప్రభావం, ఆయన తేజస్సు ఉండాలి అంటే లోపం ఉండకూడదు అనగదా. మరి మన అంతరంగాలు ప్రభు ఎదుట ఇతరుల పట్ల ఎలా ఉన్నాయి? ఆయన తారతమ్యము చూపాడా? ఇశ్రాయేలీయులు అలా చూపలేదు. నడిపించుటలో, ప్రేమించుటలో, విమోచించుటలో, సహాయము చేయటలో ఆయన అలాంటి స్వభావం కలిగినట్టు ప్రియులారా లేఖనాలలో కనబడదు. ఆయన అందరినీ ప్రేమించిన దేవుడుగా ఉన్నాడు. అందుకే సాయంకాలం ఇందులో మనకు పాఠం ఏంటంటే, దేవుని ప్రజలు మనమందరం పరసంబంధమైన భాగ్యవంతులం, ఒక తండ్రికి ఇచ్చిన పిల్లలమని చెప్పడం వేరు, కానీ రిసీవ్ చేసుకునేటప్పుడు కొంచెం వ్యత్యాసం ఉంటుంది కదా. అందుకే ఇక్కడ చెప్పాడు 2వ వచనములో, ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రం ధరించుకునేప్పుడు మీ సమాజంలో వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రులు లోపలికి వచ్చినడలా మీరు ప్రశస్త వస్త్రం ధరించుకున్న వారిని చూసి సన్మానించి నీవిక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి. నేటికి ఇదే జరుగుతుందండి, యూదుల తీరే కాదు. ఈ క్రొత్త నిబంధన కాలంలో కూడా విశ్వసించాము, ప్రభు పిల్లలుగా పిలవబడుతున్నాం. నేటికి ఈ వ్యత్యాసం కనబడుతుంది. మనం అంటాం దేవుని పిల్లలు అందరూ ఒకటేనండి అంటాం, కానీ సమానత్వము లేదు. సేవకుల పట్ల కూడా ఒక సేవకుని పట్ల ఒక వైఖరి, మరొక సేవకుని పట్ల ఒక వైఖరి, విశ్వాసుల పట్ల ఒక వైఖరి. ఇది లేఖనానికి విరుద్ధమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపొస్తలుడైన యాకోబు గారు అనుభవపూర్వకంగా మాటలు రాస్తున్నాడు. ఇది ప్రపంచంలో జరగడం, అన్యజనులలో జరగడం, దేవుడు లేని ప్రజలలో జరగడం పెద్ద విశేషం కాదు, కానీ దేవుని ప్రజల మధ్యలోనే ఇది జరుగుతుంది. ఆరాధికులుగా, పరిచారకులుగా, సంఘాన్ని నడిపించే బాధ్యత కలిగిన నాయకులుగా, సేవకులుగా అనేక చోట్ల ఈ వ్యత్యాసం ఉందండి. దేవుని వాక్యం ఈ విషయంలో ఖండిస్తూ ఉన్నది. వాడికి దూరముగా ఉండాలి, వాడిని ప్రోత్సహించకూడదు, వాడికి అవకాశం ఇవ్వకూడదు అని తెలియచేస్తూ ఉంది. అందుచేత ఈ లేఖనాలలో ప్రభువు మనను ప్రేమించినట్టుగా, ప్రభువు మమ్మను సన్మానించినట్టుగా, భౌతికర వాటిని కాకుండా ఆత్మీయ జీవితాన్ని బట్టి వారిని మనం సన్మానించే వారముగా ఉండాలి. ఈ అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు క్రీస్తు పిల్లలుగా లోకములో మనము రుజువు కాగలం. మన వైఖరిలో మార్పు కలగాలని రాస్తున్నాడు ఇతరుల పట్ల. ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా. కొన్ని మార్లు బాధకరం ఏంటంటే, మా నాన్నని కూడా చెప్పుకోలేరండి విశ్వాసులే. మరి తండ్రి గారి డ్రెస్ కోడ్ సరిగా లేదనుకో, తల్లి డ్రెస్ కోడ్ సరిగా లేదనుకో, తన కన్న కుమారుడే తన తల్లి నా తండ్రిని చెప్పలేడు. దేవుని కుమారుడు క్రీస్తు ప్రభు ప్రేమను నువ్వు ఎరుగుదువా? ఆయన పరలోకములో శ్రీమంతుడు, నీవు నేను దరిద్రులం, మనల్ని శ్రీమంతులుగా చేయడానికై ఆయన దరిద్రుడుగా మిగిలిపోయాడు, రిక్తుడుగా మిగిలిపోయాడు. ఆయన సమానముగా ప్రేమించాడు. ఒక వీధిలో పేదలు కనబడ్డారా, దరిద్రులు కనబడ్డారా, రోగులు కనబడ్డారా, లోకము ఎక్కడైతే అసహించుకుంటుందో అక్కడే తన ప్రేమను చూపుతూ వచ్చాడు. ఆయన పిల్లలుగా ఆయన అనుభవాన్ని కలిగి ఉందాం. ఆయన మహిమా స్వరూపి, ఆయన ప్రేమా స్వరూపి,
ఆయన పక్షపాతము లేనివాడు, ఆయన పక్షపాతము కలిగిన దేవుడు కాదు. చూడండి, ఆయన పక్షపాత అయితే అన్యజనులకు కానీ దేవుని ప్రజలకు కానీ సమానముగా వర్షం ఇస్తున్నాడు. మన దేవుడు పక్షపాతము లేనివాడు. అందుకే మొదటి 13 వచనాలు, విశ్వాసులారా మీ తోటి వారి పట్ల పక్షపాతము లేకుండా మీ విశ్వాసాన్ని కనుపరచాలి, మీ ప్రేమను కనపరచాలని వ్రాస్తూ ఉన్నాడు. ఒక మాట చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుండి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనము ఒకరిని ఒకరము యోగ్యులుగా ఎంచుకోవాలి. వారి వస్త్రాధారణ సరిగా లేదా? ఎకనామికల్గా వారు పూరుగా ఉన్నారు? వారి పేదరికాన్ని బట్టి కాదు, వారి వస్త్రధారణ బట్టి కాదు, శుభ్రం అవసరమే. అది మన తోటి వారిని సమానత్వమైన ప్రేమ చూపాలి. ఇది క్రీస్తు మనస్సు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు గమనించండి, ఈ క్రియలు కలిగినటువంటి జీవితం, వారి అంతరంగం మందిరము మహిమతో నింపబడినట్టుగా మన హృదయాలు మహిమతో నింపబడుతాయి. డౌట్ లేదండి. ఏం బ్రదర్? నిజంగా ఈ మహిమ, ఈ ప్రభావం ఎప్పుడు బయటికి వెళ్ళింది? మహిమ ప్రభావం వెడిలిపోవడానికి కారణం పాపమే కదా. ఎక్కడ క్రీస్తు జీవితం ఉన్నదో, ఎక్కడ నిర్దోషుల జీవితం ఉన్నదో, ఎక్కడ ప్రత్యేకత ఉన్నదో ఆ మందిరము మహిమతో నింపబడినట్టుగా మన జీవితాలు కూడా మహిమతో నింపబడినప్పుడు, క్రీస్తును కలిగి ఉన్నప్పుడు ఆయన వలె మన సహోదరులను మనం ఒకరి ఒకరం యోగ్యులుగా ఎంచుకొనగలం. ఇప్పుడు నిర్గమన 40:34, అది ఇప్పుడు మందిరం, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మహిమతో నింపబడింది. దేవుడు చెప్పినట్లు చేయగలిగినప్పుడే కదా, అవునా కదా? ఆ వాక్యానికి లోబడినప్పుడే కదా. దైవజనం మోసే ఆజ్ఞకు లోబడినప్పుడు, చెప్పినట్లు చేయగలిగినప్పుడు ఆ మహిమను చూడగలిగారు, ఆ ప్రభావాన్ని చూడగలిగారు, ఆ తేజస్సును చూడగలిగారు. మరి ప్రత్యక్ష గుడారములో, సొలొమోను మందిరములో మహిమ బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? మహిమా స్వరూపైన ఆదాము పతనము కావడానికి కారణం ఏమిటి? దేవుడు చెప్పినట్లు వినకపోవడమే. మహిమ వెడిలిపోయిందంటే అక్కడ దేవుడు లేడని అర్థమవుతుంది. అంతే కదా బ్రదర్? మన మధ్యలో దేవుడు ఉన్నాడా? మేము దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నాం, దేవుడు మన మధ్యలో నివసిస్తున్నాడా? చాలామంది ఐ యామ్ క్రిస్టియన్, నేను క్రైస్తవుడను, ఇశ్రాయేలులు దేవుని ప్రజలు. ఎప్పుడైతే మోసే దేవుడు చెప్పినట్లు విన్నాడో 40:34లో మహిమతో నింపబడి ఉన్నది. వారు నడిపించింది ఆ మేఘం, వారి బలపరిచింది ఆ మేఘం. ఆ మేఘం మన ప్రభువు అయిన క్రీస్తే. ఆ రాత్రి వేళ శత్రువుల మధ్యలో దేవుని పిల్లలారా, మహిమాస్వరూపైన దేవుని కలిగి ఉన్నప్పుడు, ఆయన జీవితం మనం కలిగి ఉంటే, ఒకటి, మన సహోదరులను సన్మానిస్తాం. 2, క్రియలు కలిగి ఉంటాం. 3, ఆయన వలె ప్రేమిస్తాం. ఇప్పుడు హృదయం అనే మన ఆలయం, సంఘమే. ఆలయం మనమే. ఈ ఆలయములో ఆయన మాట ప్రకారం చేయగలిగినప్పుడు మనము మహిమనుతో నింపబడుతాం.
దేవుని గ్రంథములో టైం కూడా అయిపోయింది. ఒక మాట చదువుకుందాం మరొకసారి. నిర్గమాకాండ 40వ అధ్యాయం చూడండి, 34వ వచనం చదవండి. ప్రత్యక్ష గుడారం కాబట్టి మేఘము ప్రభువే, ఆ మహిమ ప్రభువే. నడిపించేది బలపరిచేది మేఘమై ఉన్న ఆ మహిమా స్వరూపైన క్రీస్తు ప్రభు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం గమనిస్తూ ఉండగా 40వ అధ్యాయం 16వ వచనములో, నిర్గమాకాండం 40:18లో, 40:20లో, 40వ అధ్యాయం 21వ వచనములో, 40వ అధ్యాయం 24వ వచనములో, 26వ వచనములో, 28వ వచనములో, 29వ వచనములో గమనించినప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఎప్పుడైతే వారు విన్నారో ఫలితము చూచారు. మన మందిరము మహిమతో నింపబడాలి, తేజస్సుతో నింపబడాలి. ఆ మహిమా ప్రభావాలతో నింపబడాలంటే వారు విన్నారు, ఫలితం చూచారు. 2వ అధ్యాయంలో కూడా యాకోబు పత్రికలో ఒక ఆజ్ఞ మనకు కనబడుతుంది, అంతే కదండి. ఎలా అనుసరించాలో, ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలో అది ఒక ఆజ్ఞ. అలా అనుసరించగలిగి ఏ వ్యక్తి అయితే ఇలాంటి అనుభవాన్ని కలిగి చేయగలుగుతున్నాడో ఆ వ్యక్తి జీవితంలో ప్రభువును కలిగి ఉన్నాడని మాకు అర్థమవుతుంది. చాలామంది మనం ఏ ఊరికి చెందిన వారమో కానీ వారు మనడలా చూపిస్తున్న క్రియలు, వారు చూపిస్తున్న విశ్వాసం, వారు చూపిస్తున్న ప్రేమ ప్రభువును బట్టి. ఈ అనుభవాన్ని నీవు నేను కలిగి ఉండాలని కూడా తెలియచేస్తున్నాడు. మందిరము మహిమతో నింపబడినప్పుడు ప్రియులరా మన హృదయాలు దేవుని సేవించడానికి ఎంతైనా ప్రయోజనకరంగా ఉంటాయి. మహిమనగా దేవుడని మనం చూస్తున్నాం. ఒక మాట చదువుకుందాం. రాజులు రాసిన మొదటి గ్రంథం 8వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 10-11 వచనాలు. నిలవలేకపోయిరి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనంలో మహిమను కనుగొంటిమనే మాట చూస్తున్నాం. మహిమను కనుగొంటిమి. అలాగే ప్రియులారా మహిమతో నింపబడాలి. మొదటి కొరింథీ 6:19లో నీవు నేను విలువైన రక్తముతో కొనబడ్డాం, ఆ దేవుని మహిమపరచాలి. మహిమా స్వరూపైన ప్రభువును మనము మహిమపరచాలి. ఎందుకనగా ఆయన విలువ పెట్టి కొన్నాడు. విలువలేని మన జీవితాలు అమూల్యమైన యేసుక్రీస్తు ప్రభువు రక్తము చేత మనకు విలువనిచ్చాడు. నిజంగా మనం విలువలేని వారం, మహిమ లేని వారం, దేవుడు లేని వారం, చీకటిలో ఉన్నవారం. ఈవేళ మనకిచ్చిన భాగ్యం, మనం రాజులం, మనం యాజకులం, మనం పరిశుద్ధులం, ఆయన సంఘముగా చేయబడ్డాం. అందుకు మహిమను కనుగొన్న మనము మహిమతో నింపబడి ఆయనను మహిమపరచాలి.
చాలా చక్కగా 1 కొరింథీ 6:19లో మీరు విలువపెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. నిజముగా మన జీవితాలలో దేవుడు మహిమపరచబడుతున్నాడా? మన ద్వారా దేవునికి మహిమ వస్తూ ఉన్నదా? ఆయన మహిమ కలిగిన దేవుడు, మహిమ లేని మనకు మహిమనిచ్చాడు, మహిమను కనుగొంటిమి. యోహాను గారు రాస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మహిమతో నింపబడి మనం ఆయనను ఆరాధించాలి, ఆయనను గొప్ప చేయాలి, ఆయనను ఘనపరచాలి. యాకోబు పరిచయం చేస్తుంది, నా సహోదరులారా, యేసు క్రీస్తు ఆయన మహిమాస్వరూపి. ఆయన పవిత్రమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎంత ఉన్నతమైన వాడో తెలియచేస్తున్నాడు. అసలు నీవు నేను ఆయన ఎందుకు మహిమపరచాలి? ఆయన నన్ను నిన్ను విలువ పెట్టి కొన్నాడు. ఆయన అమూల్య రక్తముతో కొన్నాడు. అసలు ఎందుకు మహిమపరచాలో ఒక లేఖనం రాయబడిందండి, తెలిసిన మాట చదువుకుందాం. యెషయా గ్రంథం చూడండి, 43వ అధ్యాయంలోనే 7వ వచనం, బహుశా 43వ అధ్యాయం 7వ వచనం చూడండి. కాబట్టి నా మహిమ నిమిత్తము నేను సృజించిన వానిని, ఆయన నిన్ను సృజించిన విధానమును బట్టి మహిమపరచాలి. ఆయన మహిమాస్వరూపైన దేవుడు. పోగొట్టుకున్న మహిమనివ్వడానికై ఆయన ఒకటి నిన్ను సృష్టించాడు, నన్ను నిన్ను. పిత ఆదాము మూలముగా పోగొట్టుకున్న మహిమను అనుగ్రహించడానికై ఆ మహిమ కలిగిన వాడు, ప్రభావము కలిగిన వాడు, తేజస్సు కలిగిన వాడు, పాపము లేనివాడు, ఆ భాగ్యం అనుగ్రహించడానికై యెషయా 6వ అధ్యాయములో మహిమను, ప్రభావమును, తేజస్సును, సింహాసనమును, స్తుతులు ప్రక్కకు పెట్టాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7లో దేవునితో సమానుడు, మానవాకారముతో వచ్చాడు, దిగి వచ్చాడు. ఆయన దాసుడయ్యాడు, ఆయన దీనుడయ్యాడు. ఎంత ప్రేమ గలవాడు! దేవుడు లేని మన బ్రతుకులకు ఆ మహిమాస్వరూపి, ఆ మహిమ కలిగిన వాడు ఈ భాగ్యమును అనుగ్రహించాడు. అందుకే ఈవేళ ఆత్మసన మందిరములుగా ఉన్న నీవు నేను మన దేహముతో దేవుని మహిమపరచాలి. మహిమపరుస్తున్నామా? నిజంగా మన ద్వారా దేవునికి ఘనత వస్తున్నదా? ఆయన మన జీవితాలలో, మన బ్రతుకులలో ఆయన మహిమపరచబడుతున్నాడా? ఆ మాట గమనించాలి. నీవు ఎప్పుడు కూడా ఆయనకు చెందినవాడవనే గమనించాలి. ఆ మాట చదువుకుందాం, చూడండి, తెలిసిన మాటనే. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాలు చదవండి. నేను 2-3 మాటలు చెప్పి ముగింపు చేస్తాను. మనం ఆయన ఆలయమై ఉన్నాము. చదవండి. ఎరగరా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మన దేహముతో దేవుని మహిమపరచాలి. మనము దేవునికి చెందిన వారం, మన సొత్తు కాదు. కానీ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనములో ఎన్ని రకాల ప్రజలు వచ్చారు? ఇప్పుడు గమనించండి, అసలైన ఆత్మీయ పాఠం అదేనండి. మందిరములోనికి 2 రకాల ప్రజలు వచ్చారు. 2 రకాల, 3 రకాల బ్రదర్, సిస్టర్? ఇప్పుడు మనము దేవుని మందిరం, మీరు విలువ పెట్టి కొనబడ్డారు, మీరు దేవుని మందిరం, మీరు దేవుని సొత్తు, మీ దేహముతో దేవుని మహిమపరచాలి అన్నాడు. ఇప్పుడు 2వ వచనంలో 3వ వచనంలో గమనిస్తే
రెండు రకాల ప్రజలు మందిరములోనికి వచ్చారు. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. రెండు రకాల ప్రజలు మందిరంలోనికి వచ్చారు. ఆ వచ్చిన వారు ఒకరెవరు? రెండవ వచనంలో చూడండి. ఆ రెండవ వచనములో ఒక శ్రీమంతుడు వచ్చాడు అనుకుందాం. మూడవ వచనములో ఒక పేదవాడు వచ్చాడు. ఇక్కడ నిలవక అక్కడ కూర్చోండము అనేది వ్యత్యాసం ఉంది. ఉందా లేదా? ఈరోజు మందిరాల్లో జరుగుతుంది కూడా అదే. పేదల పట్ల ఒక వైఖరి, ఉన్నవారి పట్ల ఒక వైఖరి. కానీ మనం ఎవరమాట? మీరు దేవుని మందిరం, మీరు ఆయన సంఘం, ఆయన సత్తు, ఆయన ప్రజలు. ఎంత వ్యత్యాసమో చూడండి. దేవుని మందిరంలోనికి ఇద్దరు వస్తున్నారు, కానీ విశ్వాసుల వైఖరి ఎలా ఉన్నదంటే చాలా వ్యత్యాసం. చూడడానికి భక్తి గలవారమే కానీ ప్రేమించుటలో, సమానత్వములో వ్యత్యాసం ఉన్నది ప్రియులారా. మనం ఎన్నటికీ కూడా ఇలాంటి జీవితానికి గురి కాకూడదు. మన ప్రభు ప్రేమ అలాంటిది కాదు, ఆయన త్యాగం అలాంటిది కాదు. ఆయన అందరి ఎడల ఒకే మనస్సు కలిగి ఉన్న ప్రియ ప్రభు. ముందు ఆ మహిమల దేవుని పరిచయం చేశాడు. ఆయన శ్రీమంతుడని, ఆయన నీతిమంతుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన పాపము లేనివాడని, ఆయన సృష్టికర్తని, నిర్మాణకుడని, సమస్తం ఆయన మూలముగా ఉన్నవి అన్నట్టుగా ఆయనతో చేయబడిన మనుషులే వీరు కూడా అని రుజువు చేస్తున్నాడు. ఈ మనుషులందరినీ ఆయన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడని గుర్తు చేస్తున్నాడు. కానీ మందిరంలోనికి వచ్చే లోపల డిఫరెంట్ అండి, చాలా తేడా. ఇక్కడ కానీ కాదు నేను చెప్పేది. ఈనాడు విశ్వాసులలో బాధాకరమైనది ఏంటంటే ఒకరిని ఒక రీతిగా ఈ రెండవ వచనములో మూడవ వచనంలో చదువుకొని మనం ముగింపు చేద్దాం. చూడండి, రెండవ వచనం చదవండి. రెండవ అధ్యాయం రెండవ వచనం. కానీ ప్రియులారా, మనం ఇలా చెబుతున్నాము, కానీ మనం చేస్తున్నటువంటి వ్యత్యాసం ప్రభు చూస్తున్నాడు కదంటారా? మన బంధువులైనా, మన సహోదరులైనా మన వ్యత్యాసాన్ని చూపుతున్నప్పుడు ప్రభు చూస్తున్నాడు. ఈరోజు విశ్వాసులుగా మనము ఈ విషయంలో ఓటించాము. గొప్ప దైవజనుడు అంటారండి, తన తోటి సేవకునికే ప్రేమను ఇవ్వలేడు. ఎగ్జాంపుల్, ఒరిస్సా బార్డర్లో సోదరీమణుల వస్త్రాలు చాలా దుఃఖకరంగా ఉంటాయి. వారు ఎన్ని మార్లు చెప్పినా వారి పరిస్థితులు అలాగే ఉంటాయి. కొద్దిమంది భక్తులు అక్కడ వారిలో ఒక మార్పు తెచ్చారు. భోజన విషయంలో కూడా వ్యత్యాసం ఉంది, తినడానికి కష్టమే ఉంటుంది. ఇవి క్రీస్తు ప్రేమలో అనుదినము మనము రుచిస్తున్న భోజనాలు క్రీస్తు ప్రేమలో అవి కనుమరుగైపోతాయండి, క్రీస్తు వలె మనం ప్రేమించే మనసు ఉన్నప్పుడు. ఏజెన్సీ ఏరియాలో ఉన్నారా, ఇంకెక్కడైనా వారు దేవుని ప్రజలే. మనం ఎవరిని కూడా ఈ కుల ఆలోచన చేత కానీ, ఈ పక్షపాతంతో కానీ చూడక క్రీస్తు వలె మందిరంలోనికి వచ్చినప్పుడు వారు దేవుని ప్రజలు, వారు మన సహోదరులు, వారు మన సోదరీమణులు. ఈ మనసు తప్పకుండా మనం కలిగి ఉన్నప్పుడే మన విశ్వాసము ద్వారా క్రియలు ప్రపంచానికి క్రీస్తు జీవితాన్ని చూపించగలం. ఒక మాట చదువుకుందాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 34 వచనం చూడండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 34 వచనం. టైం కూడా అయిపోయింది, త్వరగా చదవండి.
చదవండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, దేవుడు పక్షపాతి కాదు. ఆ దర్శనములో పేతురుకు పాఠాలు నేర్పాడు. ప్రపంచంలో యూదులనగానే గొప్పవారండి, మిగతా వారందరూ అన్యజనులే. యూదులంటే నిజముగా వారి దృష్టిలో, యూదుల దృష్టిలో అన్యులు కుక్కలు అని వారి భావం. యేసు ప్రభు కూడా ఇక్కడ ఆ సంభాషణ చెప్పాడు. పిల్లల రొట్టెల ముక్కలు తీసుకొని కుక్క పిల్లగివుట. కానీ చాలా గొప్ప విశ్వాసం ఆ సోదరిది. ఇశ్రాయిల్లో కూడా అలాంటి విశ్వాసం నేను చూడలేదు. పేతురులో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని ప్రభు తొలగించాడు. ధనికులని, పేదవారని, కుల విక్షత ఇక ఏది లేదు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు, అందరికీ ప్రభు. ఇది సిలువ వేయాలని ప్రభు రుజువు చేశాడు. భోజనము తినడానికి అక్కడ అభ్యంతరపడుతున్నాడు, అవునా కదా? ఏం బ్రదర్? నేను ఎన్నడూ కూడా నన్ను అపవిత్రుడిగా చేసుకోలేదు, అట్టి ప్రజల మధ్యలో నేను భోజనము చేయలేను. పేతురుకు దేవుడు గొప్ప పాఠము నేర్పాడు. ప్రార్థన చేసుకొని నువ్వు తింటే పవిత్రమవుతుంది. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు తెలియచేస్తున్నానంటే, ట్రీట్ అవర్ బిలీవర్స్. చాలాసార్లు విశ్వాసాల మధ్యలో మన ట్రీట్మెంట్ పక్షపాతంగా ఉంటుంది. మనం అంటాం అవరు బ్రదర్ అని, మా యొక్క సహోదరులే అంటాం. కానీ ట్రీట్మెంట్ విషయంలో వ్యత్యాసం ఉంది. అందుకే ప్రభు పాఠం నేర్పుతున్నాడు. దేవుని పిల్లలుగా ఈ విషయంలో జాగ్రత్తగా మనం ఉందాం. మన సహోదరుల ఎడల ఈ ధోరణి దూరం చేసుకుందాం. మనము క్రీస్తు మనస్సును కలిగి ఉందాం. ఒకరు యోగ్యులుగా ఎంచుకుందాం. ముందు దేవుని పరిచయం చేశాడు. మహిమల దేవుడు ఏమయ్యాడు? శ్రీమంతుడు ఏమయ్యాడు? 2 కొరింథీ 8:9 ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు కదా, వస్త్రహీనుడయ్యాడు కదా, పేదవాడయ్యాడు కదా. పేదవాడ కదా? లూకాసు 2వ అధ్యాయం 5:11 చదివితే అలాగేనండి. 93వ కీర్తన చదివితే మనకు అర్థమవుతుంది. 97వ కీర్తన చదివితే మనకు అర్థమవుతుంది. శ్రీమంతుడు పేదవాడయ్యాడు. అది మనకు మాదిరి నేర్పడానికి. సృష్టికర్త ఆయన నా కొరకు నీ కొరకు దాసుడయ్యాడు. సార్వభౌముడు, సర్వ అధికారము కలిగిన వాడు. ఆయనకి ఎవరు సాటికారు. ఎంత దీనుడు. పేద దగ్గరికి వెళ్ళడం, వారితో కలిసి భోజనము చేయడం, అవునా కదా? ఎక్కువ స్థలమైన పేదల ఇళ్ళకే వెళ్ళాడండి. అలానే ధనికులను ఆయన ప్రేమించలేదని కాదు. జక్కయ్య ధనవంతుడు, ఆయన ఇంటికి వెళ్ళాడు. కాబట్టి ట్రీట్ విషయంలో మన సహోదరుల పట్ల ఆయన గొప్పవాడని ఎక్కువగా సన్మానించడం. కాబట్టి భౌతికమైన వనరులు చూసి ఎప్పుడు కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వద్దు. క్రీస్తు రక్తంతో కడగబడ్డా, దేవుని కుమారుడా, దేవుని కుమారా, పరలోకింటికి చెందినవారా, వారు మన సహోదరులు, మన సోదరీలు. మీరు అనవచ్చు, మీరు ఇంత చెప్తున్నారు, మీరు అలా ఉన్నారా అని. నేను గొప్పగా చెప్పడం కాదు, నాతో పాటు వచ్చి కొన్ని స్థలాల్లో భోజనం చేయడానికి కష్టం ఉంటుంది. కానీ మనకంటే ముందుగా ఉన్న మిషనరీస్ అంతకంటే ఎక్కువ కష్టపడ్డారు, అవునా కదా? దైవజనులు సైలిస్ పాక్సంకులు గారికి ఏమి తక్కువ కాదు. తనున్న దేశంలో భారత గడ్డలో అనంతపురం జిల్లాలోనే తినడానికి అలవాటు లేకపోయిన ఆహారం రాగి ముద్ద తినలేక సాధ్యం కాక రాత్రంతా నీళ్ళలో పెట్టుకొని ఉదయకాలం త్రాగాడట. క్రీస్తు ప్రేమ ప్రకటించబడాలంటే వారి వలె మనం మారిపోవాలి, అంతే కదా? ఈ అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అక్కడ పక్షపాతము కాదు, కానీ క్రీస్తు పటం, క్రీస్తు ప్రేమ, క్రీస్తు ధ్యానత్వం,
రుజువవుతుంది. కాబట్టి 2వ వచనం, 3వ వచనం, 4వ వచనములో మందిరంలోనికి ఇద్దరు వస్తున్నారని పరిచయం చేస్తున్నాడు. కానీ వీరిద్దరూ కూడా పరలోకానికి చెందిన వారని 5వ వచనములో చెప్పాడు. ఈ అనుభవాన్ని కలిగి సాగు దేవుని స్తోత్రం. పేదలమే, దరిద్రులమే, ఎన్నిక లేని వారమే, లోక దృష్టిలో 1 కొరింథీ పత్రిక 26 వచనం ప్రకారం ఎన్నిక లేని మన జీవితాలను ప్రభు ఎంత గొప్ప భాగ్యం చేశాడు. లోక దృష్టిలో వెర్రివారం కదా, పనికి మాలిన వారం. అసలు భారతీయ సంస్కృతి ఎలాంటిదంటే సోషలిజం ఏం చెప్తుంది, ఆల్ ఆర్ ఈక్వల్ అని. నిజమా? కానీ ఎక్కడికి వెళ్ళిన క్యాస్ట్ ఫీలింగ్. కమ్యూనిస్టులు చెబుతున్నారు సోషలిజం గురించి. నిజం ఈ ప్రపంచంలో చాటింది ప్రేమ లేఖ తెచ్చి అందరూ సమానని పరలోకను తెచ్చిన ప్రేమ లేఖ ఒక క్రీస్తు ప్రభువేనండి. ఇంకా ఆయనకి ఎవ్వరు సాటి కారు. అట్టి ప్రభువును కలిగి ఉన్నాం మనం, భాగ్యవంతులం, ధన్యులం. ఈ విశ్వాస హృదయం చేత క్రీస్తు మనస్సు కలిగి అందరి పట్ల ప్రభు జీవితాన్ని కలిగి సాగిపోటకై ప్రభు తన ఆత్మ సహాయాన్ని మనకు దయచేను. సహోదరా, సోదరి, భూలోక పేదరికాన్ని ప్రక్కకు పెట్టు. నీ ఆత్మీయ జీవితంలో పాపాన్ని బట్టి నువ్వు పేదవాడవా, పేదదానవా, నువ్వు ఎప్పుడు ఆలోచించలేదేమో. ఇదే పేదరికం. మంచి భవనాలు నీకున్నాయి, ఇల్లుంది, కానీ ఆస్తులు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, కానీ పరలోక ఇంటికి వెళ్ళడానికి నీకు అవకాశం లేదేమో నీ పాపమును బట్టి. ఇది అనుకూలమైన సమయం, రక్షణ దినం. ప్రభు యుద్ధకు వస్తే పరస్పరమైన భాగ్యము నీకు ఇస్తాడు. కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు. అలా ఆశ కలిగిన వారు ప్రభు అయిన యేసు క్రీస్తు విశ్వాసం ఉంచి భాగ్యవంతులు కండి. దేవుడి చిన్న సందేశం మన కొరకై దీవించును. 1 సెకండ్ వాలిపోయి, ప్రభువా అది నాకు దూరం చేయండి, నీ మనస్సు నాకు అనుగ్రహించండి అని సాగిపోదాం. విత్తబడిన వాక్యం మన హృదయాలలో కార్యం చేయటకై ప్రేరేపణ సహోదరుడు ప్రార్థన చేస్తారు.